ఓకే, క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఫైండ్ ది టూ కాన్సిక్వెంటివ్ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్. ది సమ్ ఆఫ్ whose square is 340. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నారు? టూ కాన్సిక్వెంటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకోండి, ఈవెన్ ఇంటీజర్ తీసుకున్నారు. రెండు ఇంటీజర్ తీసుకోవాలట, ఈవెన్ ఇంటీజర్స్. ఓకేనా? రెండు తీసుకోవాలి. రెండు కూడా ఎలా ఉండాలట? కాన్సిక్వెంటివ్ అంటే వరుసగా ఉండాలట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈవెన్ నెంబర్స్ ఏం చెప్పామా? ఈవెన్ నెంబర్స్ ఏంటి మనకి? 2 తర్వాత మనకి 4, అంతేనా? 2 తర్వాత మనకి 4 తర్వాత మనకి 6, 8, 10, 12 అప్ టు 12. కానీ ఎలా ఉండాలట? ఈ పక్కన ఉండాలట. అంటే 2, 4 అనవచ్చు, లేదంటే 4, 6 పక్కన ఉండాలన్నమాట. కాన్సిక్వెంట్ అంటే చెప్పు ఈ రెండు కానీ, లేదా ఈ రెండు కానీ. ఓకేనా? లేదా ఈ రెండు పక్కన. దాని తర్వాత వచ్చే కాన్సిక్వెంట్ వరుస అని అర్థం. ఓకేనా? ఇప్పుడు 2 ఈవెన్ నెంబర్స్ ఏంటి చెప్పు? కాన్సిక్వెంట్ ఈవెన్ నెంబర్స్ 2, 4, అవునా కదా? నెక్స్ట్ 4, 6. దాని ఏదైతే ఒక నెంబర్ ఇప్పుడు 10 చెప్పినాకో 10 కాన్సిక్వెంట్ ఈవెన్ నెంబర్ ఎంత? 12. దాని పక్కనే నెంబర్ ఉండాలి. అంటే దీనికి ఇది ఎంత అవుతుంది? ఇది 2 పెరుగుతుంది కదా, అంటే ఎంత? 10 + 2 అవుతుంది. ఓకేనా? ఇదంతా ఇది 4 + 2 అవుతుంది. ఇదంతా ఇది 2 + 2 అవుతుంది. 2 + 2 అవుతుంది. అంటే ఇది 2, 4, 10, 2, 4, 6, 8, 10, 12 ఇవన్నీ 2 మల్టిపుల్స్ కదా. ఎన్ని 2 మల్టిపుల్స్ కాబట్టి 2x. 2 మల్టిపుల్స్ కాబట్టి 2x. 2x అనేది ఈవెన్ నెంబర్ అయినప్పుడు దాని తర్వాత ఈవెన్ నెంబర్ ఎంత? 2x ఈవెన్ నెంబర్ అయినప్పుడు దాని తర్వాత ఈవెన్ నెంబర్ ఎంత? ఇక్కడ 2 అనేది ఈవెన్ నెంబర్ అయినప్పుడు దీని తర్వాత 2 ఈవెన్ నెంబర్ ఎంత? 2 + 2. ఇది 4 ఈవెన్ నెంబర్ అయినప్పుడు దాని తర్వాత ఈవెన్ నెంబర్ ఎంత? 4 + 2. 10 ఈవెన్ నెంబర్ అయినప్పుడు దాని తర్వాత ఈవెన్ నెంబర్ ఎంత? 10 + 2 అనమాట. ఇప్పుడు 2x ఈవెన్ నెంబరు, నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఎంత? 2x + 2. అంతేనా? 2 యాడ్ చేసుకుంటూ పోతాం లేదా? మరోసారి చూడండి. 8 అనేది ఈవెన్ నెంబరు, దాని తర్వాత ఈవెన్ నెంబర్ ఎంత? 8 + 2. 10 అనేది ఈవెన్ నెంబరు, 10 + 2 దాని తర్వాత ఈవెన్ నెంబర్ అదే కదా. ఓకేనా? ఇప్పుడు ఏమంటుంది? 2x అనేది ఈవెన్ నెంబరు, దాని తర్వాత నెంబర్ 2x + 2 అవుతుంది లేదా? ఓకే. సో దేర్ఫోర్ 2 కాన్సిక్వెంట్ ఈవెన్ ఇంటీజర్స్ ఏంటి మనకి అయ్యి? సొల్యూషన్. Let 2x, 2x + 2 are 2 consecutive positive even integers. ఓకేనా? ఇంటీజర్స్ ఏంటిది? 2x + 2 అనేది కాన్సిక్వెంటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అనమాట. వరుసగా ఉంటాయి కదా. 2x తీసుకొని 2x + 2 ఉంటాయి. మళ్ళీ ఏం చేయాలంటే ఏంటంటే ది సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్ ఈస్ 340 అంట. వీటిని స్క్వేర్ చేసి మళ్ళీ సమ్ చేస్తే ఎంత వస్తాయంట? దానికి 340 వస్తుంది. ది సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్ ఈస్ 340. అంటే ఏం చేయాలి? దీన్ని స్క్వేర్ చేయాలి, మళ్ళీ సమ్ చేయాలి. ఎంత వస్తుందంటే 340 వస్తుంది. అంటే దట్ ఈస్ 2x² + 2x + 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 340. ఇదేనా? ఓకే. దీన్ని మనం ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు చెప్పి? ఇది 2x² అంటే ఎంత? 4x² + 2x + 2. 2x + 2 హోల్ స్క్వేర్ ఎంత? 4x² + 4 + 8x ఈజ్ ఈక్వల్ 340. అంతేనా? a² + b² + 2ab 2 × 2x × 2 2ab 8x. రైట్ రాసేసాను. ఓకేనా?
4x స్క్వేర్ ఎంత 8x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 4 మైనస్ 340 ఈజ్ ఈక్వల్ 0. 8x స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 336 ఈజ్ ఈక్వల్ 0. 336 ఈజ్ ఈక్వల్ 0. 8 టేబుల్ పోతుందా? 8 టేబుల్ చూద్దామా? పోదా? 8 టేబుల్ పోదా? 2 టేబుల్ పోదు చూద్దాం. 2 4 జా 2 4 జా 2 1 జా 2 15 2 16 2 16 ఓకేనా? 2 2 జా 2 2 జా 2 83 జా 83 నా ఓకేనా? ఓకే కరెక్టేనా రాసింది? సో 8 వస్తుంది కదా 8 కదా 8 ఇది 84 కదా 84 2 1 2 1 2 2 4 2 2 4 2 42 కదా. సో దాని ఇది x స్క్వేర్ ప్లస్ x మైనస్ 42 ఈజ్ ఈక్వల్ టు 0. 42కి రూట్స్ ఉన్నాయా? ఉంటాయి 42కి 7 6 42 కదా 7 6 మైనస్ కాబట్టి మైనస్ పెట్టిన 7 6 42 ఓకేనా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 6x మైనస్ 42 ఈజ్ ఈక్వల్ 0. ఓకే ఎక్స్ కామన్ తీస్తే ఎంత? ఎక్స్ ప్లస్ 7 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 6 కామన్ తీద్దాం ఓకేనా? ఎక్స్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ 0 ఓకేనా? మైనస్ 6x మైనస్ 42 సరిపోయింది కదా? ఎక్స్ ప్లస్ 7 ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 6 ఓకేనా? మనకి ఈవెన్ పాజిటివ్ నెంబర్స్ అడుగుతుంది కదా, ఈవెన్ పాజిటివ్ అడుగుతుంది, ఇది నెగిటివ్ కదా, ఈ నెంబర్ మనకు అవసరం లేదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 ఎంత? -14 ఏమవుతుంది? ఆడ్ కాదు, ఈవెన్లో నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ కావాలి కదా మనకి. సో దర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -7 అనేది మనకి తీసుకోకూడదు. సో దట్ ఇది నెగిటివ్ కాబట్టి ఇది పాజిటివ్ తీసుకోవాలి, ఇట్ ఈస్ పాజిటివ్ తీసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 6 ఓకేనా? లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 6 కదా, ఆ నెంబర్స్ ఏంటి? ఇప్పుడు నెంబర్స్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2x కదా, 2x ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 6 ఎంత? 12. 2x ప్లస్ 2 ఎంత? 2 ఇంటూ 6 ప్లస్ 2 ఎంత? 12 ప్లస్ 2 ఎంత? ఇది 14 ఓకేనా? ఇయర్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ నెంబర్స్ ఏంటి? 12 14 కదా? ఇయర్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ integers even integers are 12 comma 14 అంతేనా? 12 ప్లస్ 2 14 సరిపోయిందా?